మనల్ని ఎంత భద్రంగా కాచి కాపాడాడో. ఒకసారి అందరూ తలపోసుకుంటూ, దేవా! నన్నెంత మంచిగా కాపాడావయ్యా! నీవు కాపాడకపోతే నేను ఏమైపోయేవాడిని, ఏమైపోయేదానిని. నీ ఉన్నత కరుణతో కాపాడావయ్యా! నీ కృపతో కరుణించావయ్యా! నీకు స్తోత్రాలయ్యా! నీకు స్తోత్రాలయ్యా! గొప్ప దేవా! నీకు స్తోత్రాలయ్యా! ఎన్నో కార్యాలు చేశావు. తినడానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక, ధరించుటకు సరైన వస్త్రాలు లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు, బాధపడుతున్నారు. కరువు కోరలలో బంధింపబడున్నారు. నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీ మేలు ఎలా పోగలమయ్యా. మా ఎడల నీవు చూపిన ఆ ఉన్నత కృపను బట్టి వందనాలేసయ్యా. మా ఎడల నీవు చూపిన ఆ గొప్ప ప్రేమను బట్టి వందనాలేసయ్యా. ఎన్నో సార్లు తెలిసి తెలిసి మేము పాపంలో పడిపోయినా, ఎరిగి ఎరిగి చెడిపోయినా నీవు మమ్ములను శిక్షించలేదు. నీవు శిక్షిస్తే మేము ఏమైపోయే వాళ్ళమో, నీవు శిక్షిస్తే మా బ్రతుకులు ఎలా ఉండేయో, కానీ ఏమాత్రం మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా అంటూ అందరూ మీరున్న స్థలాలలో కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కృతజ్ఞతాభావముతో అందరూ కలిసి స్తోత్రము నాయన, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దేవునికి అందరూ స్తోత్రాలు చెబుతూ దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపినటువంటి ఆ గొప్ప కాపుదలను బట్టి అందరము స్తోత్రాలు చెబుతూ ప్రారంభ ప్రార్థనతో ప్రత్యేకమైన ఈ యవనస్తుల కూడికను మనం ఆరంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సత్యలక్ష్మక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అక్క ప్రారంభ ప్రార్థన చేయండి. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకోవచ్చు. మహాగణుడైన దేవా నీకు వందనములు తండ్రి, స్తోత్రములు దేవా తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు దేవా నీకు స్తోత్రములు దేవా, స్తోత్రము దేవా తండ్రి. అయా 7వ నెల ప్రభా తండ్రి, నేటి దినం వరకు సజీవమైన రెక్కల చాటుని కాసి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ప్రభా నాయన కొద్ది మందిగా మీ నామాన్ని కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా తండ్రి ప్రభా నాయన యవన బిడ్డలు ప్రభా తండ్రి ప్రభా నాయన నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి అయా వారి బ్రతుకులు మార్చుకోవడానికి ప్రభా తండ్రి ప్రభా ఎట్టి శ్రేష్టమైన మాటలు అవసరమో ప్రభా తండ్రి అట్టి మాటలు అందించండి ప్రభా తండ్రి. అయా నువ్వు ఆదరిస్తావో, హెచ్చరిస్తావో, సరిచేస్తావో, బోధిస్తావో ప్రభా తండ్రి ప్రభా నాయన. అయా తండ్రి సంతోషంగా జ్ఞానమును మాకును నాకును దయచేయండి ప్రభా తండ్రి ప్రభా. ఇప్పటి వరకు స్తుతుల్లో మీరు ఉన్నారు ప్రభా తండ్రి ప్రభా. ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుంటారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. అయా వాక్యం ద్వారా నీ దాసుని సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. గ్రహింపును కూడా మాకు దయచేయండి ప్రభా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. రాలేనటువంటి వారిని, ప్రణాళికలో ఉన్నటువంటి వారిని సకాలంలో తోడుకుని రండి ప్రభా తండ్రి ప్రభా. కృప చూపించి, దయ చూపించి, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ విధమైన అడ్డులు ఆటంకములు కలగకుండా మీరే సహాయం చేయండి ప్రభా. ప్రార్థించిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటున్నా తండ్రి. నామని హెచ్చించుకుంటూ మిక్కిలి వినియంతో అడిగి వేడుకొని బ్రతమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్. 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 మంచిదమ్మా. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఒక ప్రత్యేక గీతాన్ని పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మేరీ ప్రభావతి ఆంటీ గారు ఒక ప్రత్యేకమైన గీతం పాడి
దేవుని నామాన్ని మహింపరుస్తారు. అందరికీ ప్రైజ్ లాడండి. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ బ్రదర్‌కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ టైము మరి ఒక స్త్రీల ఈ ప్రేయర్ గ్రూప్స్ అనేవి కొన్ని డివైడ్ చేశారు. అప్పుడు నేను సమయం ఉన్నప్పుడు డ్యూటీలో ఇక్కడ ఇంట్లో పాల్గొంటూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ రిక్వెస్ట్‌లున్నాయి. నేను సప్లిమెంటరీ రాస్తున్నాను. నర్సింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ నా కోసం ప్రార్థించండి అని అన్నాను. అప్పుడు నా కోసం సిస్టర్స్ ప్రార్థించారు. అందరూ ప్రార్థించారు. ప్రభు కృపను బట్టి ఈరోజు నాకు రిజల్ట్స్ వచ్చినియి. అంటే ఇప్పటివరకు ఎంతో ప్రయాసపడి నేను రాసాను గానీ, ఆ డెప్త్‌ని నేను కోల్పోయాను. ప్రతిసారి నాకు అపజయమే వస్తుందని బాధపడేదాన్ని. లాస్ట్ టైమ్ అనుకున్నాను ఇలా ప్రార్థన రిక్వెస్ట్ చేసేటప్పుడు, ప్రభువా ఈసారి రిజల్ట్స్‌లో నాకు విజయం వస్తే ఇప్పటివరకు నేను ఎన్ని అపజయాల్లో ఉన్నానో, నా అపజయాల్లో విజయాన్ని ఇస్తానంటానికి ఈ రిజల్ట్సే నాకు ప్రథమంగా ఉండాలి ప్రభు అనుకున్నా. ఈరోజు రిజల్ట్స్ వచ్చినియి. నేను పాస్ అయ్యాను. నా రీసెర్చ్ సబ్జెక్ట్స్, నా కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. అవన్నీ నేను పాస్ అయ్యాను ఈరోజు. చాలా సంతోషిస్తున్నాను. ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుదామండి. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేనని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేనని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం నాకు తెలిసిన నాకు ధైర్యముగానున్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. నాకు ధైర్యముగానున్నది. ఎంతో సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన శాలేములో మా పేరునే రాసిన ఎండిన నా బ్రతుకును నీటి ఊటగా మార్చిన ఆ నూతన పురములో నా పేరునే రాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన
ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగానున్నది. నిరీక్షణవైనందున క్షేమముగానున్నది. ఆశ్రయమైనందున నెమ్మదిగా నా కాపరివైనందున నాకు ధైర్యముగానున్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి గీతం పాడి దేవుని నామని మహింపరిచినటువంటి ఆంటీ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా మీరున్న స్థలాలలో కొద్ది నిమిషాలు దేవునిని ఆరాధించుటకు సిద్ధపడిన వారే. ఆయనను ఆరాధించుట మంచిది, స్తుతించుట మంచిది, కొనియాడుట మంచిది. మీరున్న స్థలాలలో మ్యూట్లో పెట్టి సహోదరులు బ్రదర్ వేణు, బ్రదర్ సాయి కలిపి ఆరాధన చేస్తారు. వారు ఆరాధన చేస్తున్నప్పుడు మనందరం కూడా మ్యూట్లో పెట్టి ఎక్కడ ఆరాధన జరుగుతున్నా, ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా దేవుడు ఆలకించే దేవుడు కాబట్టి అందరూ స్వరం ఎత్తి మ్యూట్లో పెట్టి ఆరాధన చేయండి. థ్యాంక్ యూ జీసస్. సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి సర్వ ఘనత మహిమ ప్రభావాలను చెల్లిలాగా అందరం స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మనని పగటికాల సమయం అంతయు ఆయన రెక్కల నీడలో కాచి కాపాడిన యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవప్రదాత జీవం గల యేసయ్య సృష్టికర్త అయిన యెహోవాకి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా యేసయ్య నీకే వందనాలు స్వామి. దేవా, మమ్మల్ని పగటికాల సమయం అంతయు ప్రభువా మీరు ఎక్కల నీళ్ళను భద్రపరిచి కంటికి రెప్పలా కాపాడినందుకే నీకే వందనాలు. దేవా, మీరే మాకు సహాయం చేస్తున్నందుకే నీకే వందనాలు యేసయ్యా. వందనాలు దేవా, మీరే మాకు సహాయం చేయండి. స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా
మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే వీడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే వీడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునా, ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు,
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. 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 సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని కన్నీటిలో విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం బాధింపబడుతుంటే బాధకు అప్పగించి నాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే దేవుడు కాదు. ప్రతి కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు. ఆ సియోను దేవుడు మనల్ని చెయ్యి విడువడని మనం ఇప్పటి వరకు ఆరాధన చేసుకున్నాం. నిజమే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు కదా. అసాధ్యాలను సాధ్యాలుగా మార్చే దేవుడు కదా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కదా. అంత గొప్ప దేవుని కలుగుండుట నిజముగా మనందరి ధన్యతే. మనందరం కూడా కొద్ది నిమిషాలు వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని వాక్యానికి సిద్ధపడదాం. నా దేవా, మాతో కొద్ది నిమిషాలు మాట్లాడు. నీ దాసుని హృదయములో నీ మాటలు పెట్టి ఆ మాటల ద్వారా నాతో మాట్లాడేసయ్యా, నన్ను బలపరచండి ఏసయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న తల్లిగారు పద్మమ్మ గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. ఆ తరువాత దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. స్తోత్రాలయ్య మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య మీకు చాలా వందనాలు. స్తోత్రాలయ్య, మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవ, శృతుల్లో మీరున్నారు, చాలా వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆరాధనలో మీరున్నారు ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని ఎప్పుడు ఎన్నడూ తండ్రి సిగ్గునందని దేవుడు ప్రభా. మీరే మా ఆధారమని బతికిన వాళ్ళని ఎవరిని కూడా ప్రభా మీరు సిగ్గును అందరు ప్రభా. నా తండ్రి, మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రోజు రోజు మేము ఇలాగ ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, బిడ్డను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు చాలా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ ప్రార్థన కొడుకు అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. సాక్ష్యం చెప్పిన బిడ్డ అనేక మంది సాక్ష్యాలు చెప్పడానికి సహాయం తెచ్చండి ప్రభా. ఈ ప్రార్థనలో నేను ఎంతో నా ఆదరణ ఉంది ప్రభా, ఎంతో ప్రభా నేను ఆశీర్వాదం ఉంది ప్రభా, ఎంతో స్వస్థత ఉంది ప్రభా. నా తండ్రి, ఈ కొడుకుల ద్వారా అనేక మంది తండ్రి నేను ఎంతో ఆదరణ పొందుతున్నారు ప్రభా. నా తండ్రి, నేను అది గుర్తెరిగి తండ్రి ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పుకునే వారిలా ఉండడానికి సహాయం తెచ్చమని, మీ కృప దయచేస్తారని మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నేను పాటలో మీరు తోడుగా ఉన్నారు, శృతుల్లో మీరున్నారు ప్రభా, ఆరాధనలో మీరున్నారు ప్రభా. వాక్యంలోకి వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి ప్రభా. మాకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి ప్రభా, మీ కృప దయచేయండి ప్రభా. నిలబడుతున్న బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఉట్టువాడ మట్టివాడ అయినప్పటికీ బిడ్డను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డ ప్రయాణాల్లో రాకపోకలు అందుతండి అనేక విషయాల్లో ప్రభా మీరు సహాయం దయచేస్తున్నారు తండ్రి. నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీరు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తలంపుల ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభా. అందరికీ కావలసిన వర్తమానాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నన్ను అక్కడ సమీపమైంది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి తండ్రి ప్రార్థనలో పాల్పొందుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా. రోజు రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎవరు ప్రార్థనలో వారు తండ్రి, ఎవరు ఇచ్చిన సమయానికి తండ్రి నాయన వారు తండ్రి ప్రార్థనలో పాల్పొందుకోవడానికి సహాయం
సహాయం తెచ్చి మీకు ప్రభు మా మీద ఉంచమని మీరే మాతో మాట్లాడమని ఈ రాత్రి సమయంలో నా తండ్రి ఈ తండ్రి మా ముందున్న కార్యక్రమం అంతా మా ముందున్న సమయం అంతా నేను చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెందాలి ప్రభా. నా తండ్రి చిన్న ప్రార్థనలైన తప్పులు ఉంటే క్షమించమని ప్రార్థన కొరత వాళ్ళని దయచేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. ఆమేన్. వందనాలమ్మా. చక్కగా ప్రార్థన చేసినటువంటి తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తునికి యవనస్తురాలికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 కొద్ది నిమిషాలు దేవుని వాక్యము జాగ్రత్తగా వినండి. చెప్పడం సులభమా, వినడం సులభమా అంటే వాస్తవంగా మాట్లాడాలంటే చెప్పడమే సులభం. కూర్చొని ఓపికగా ఓ అరగంట కదలకుండా వాక్యం వినడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం బోర్గా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, యవనస్తుల జీవితాల్లో వాక్యం ఉంటే ఆ యవనస్తుడు పాపము చేయడు. తన లోపల ఉన్న వాక్యము తనని పాపం చేయనివ్వకుండా వాక్యము అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, యవనస్తులు దేని చేత తన నడక శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టే, దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని ఉంటుంది. యవనస్తులలో వాక్యం ఉంటే ఆ యవనస్తుడు పాపం చేయలేడు అసలు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా కడగబడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా నూతన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. వాక్యం ద్వారా సరిచేయబడుతూ ఉంటాడు. అందుకని యవనస్తుల జీవితాలలో వాక్యం విత్తనివ్వకుండా చేయడమే సాతాను పని. ఒకడట విత్తనాలు విత్తేవాడు విత్తనాలు చల్లుదామని పొలములోకి వెళ్ళాడట. కొన్ని విత్తనాలు చల్లుతుంటే కొన్నేమో మంచి నేలలో పడ్డాయి, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఎక్కడైనా విత్తనాలే, కానీ పడే చోటు మీద ఆధారపడి ఉంటది. ఏదైనా శ్రేష్టమైన వాక్యమే. నీ హృదయం ఎలా ఉంది ఒకసారి ఆలోచించమ్మా. మంచి హృదయమేనా? మంచి విత్తనాలేనా? మంచి విత్తనాలుగానే ఉన్నాయి, కానీ నీ హృదయము వాక్యాన్ని స్వీకరిస్తుందా? వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? ఏదో వీళ్ళు ఇలానే చెబుతారులేండి, వాక్యం అంటే చెబుతుంటారు అని వాక్యాన్ని నిర్లక్ష్యంగా ప్రక్కన పెట్టొద్దు. దేవుని వాక్యము సబ్బు వంటిది అన్నారు. ఎందుకన్నారు సబ్బు వంటిది? సబ్బు శుభ్రం చేస్తుంది, దేవుని వాక్యం శుభ్రపరుస్తుంది. దేవుని వాక్యము అగ్ని వంటిది అన్నారు. అగ్ని అని ఎందుకన్నారు? అగ్ని దేనినైనా తనలా మార్చుకుంటది. ఈ రోజున దేవుని వాక్యం నువ్వు వింటే వాక్యం చెప్పినట్లుగా నువ్వు మారుతావు. దేవుని వాక్యము బండలు బద్దలు చేయు సుత్తి వంటిది అని ఉంటది. సుత్తి ఏం చేస్తుంది? దేన్నైనా బద్దలు చేస్తుంది. దేవుని వాక్యం కూడా అలానే మన హృదయాలను, కఠినమైనటువంటి మన స్వభావాన్ని వాక్యము బద్దలు చేస్తుంది. దేవుని వాక్యము ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలతో పోల్చారు. యవనస్తులారా, ఈ వాక్యం మనకు అవసరమయ్యా. దయచేసి ఎంత వీలైతే అంత ప్రతిరోజు వాక్యాన్ని వినండి అయ్యా. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోండి. ఈరోజు యవనస్తులకి వాక్యం చదవడం అంటే బద్ధకం, వాక్యం వినడం అంటే నిర్లక్ష్యం. ఏదో వీళ్ళు ఇలానే చెబుతారు అనుకోవద్దు. వాక్యం అంటే దేవుని మాట. దేవుడే నాతో మాట్లాడుతున్నాడనేటువంటి శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలి. ఈ రోజున నీ జీవితంలో కొన్ని అపజయాలు, కొన్ని ఓటమిలు, లేదా కొన్ని నువ్వు ఫెయిల్ అయిపోయి ముందుకు సాగలేని స్థితిలో ఉన్నావంటే దానికి కారణం వాక్యం పట్ల నీకున్న నిర్లక్ష్యమేమో. వాక్యమే దేవుడై ఉన్నాడని రాయబడింది. ఆ దేవుడై ఉన్న వాక్యాన్ని నీ హృదయం నిర్లక్ష్యపరుస్తుందేమో. అందుకే నీ మనస్సులో వాక్యము ఎల్లనివ్వకుండా అపవాది అడ్డుగా ఉన్నాడేమో. అందుకని ఈ వాక్యాన్ని నువ్వు ఒక్కసారి శ్రద్ధగా, నేను దేవుని మాటలు వినాలి, దేవుని మాటల ఎడల శ్రద్ధ కలిగి నేను వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఆలోచనతో మీరు వాక్యాన్ని వినండి. ఈ రోజున
ఒక మనిషి తన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే, ఆ మనిషి తన జీవితంలో ఓ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే తాను పాటించవలసినటువంటి ఒక 5 పీలు గురించి మీతో మాట్లాడతాను. 5 పీస్. 5 పీస్ అంటే పీకి అక్షరానికి సంబంధించిన ఒక 4-5 విషయాలు మీతో చెప్తాను. అవి గనక మీ లైఫ్ లో మీరు అప్లై చేసుకోగలిగితే, నిజంగా చెప్తున్నాను, మీరెంత సక్సెస్ అవుతారంటే మీ సక్సెస్ ని ఎవరు అడ్డు ఆపలేరు. మీ సక్సెస్ ని ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీ మీద ఎంత ఏడ్చినా, మీ సక్సెస్ కి వాళ్ళు ఎన్ని రాళ్ళు రువ్వినా, ఆ రాళ్లే మీ సక్సెస్ కి ఓ పునాది రాళ్ళుగా మారతాయి. మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏవి ఆ 5 పీలేంటో త్వరగా మనం దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ జాగ్రత్తగా విందాం. నెంబర్ 1 మీతో చెప్పవలసింది మీకు తెలిసిన విషయాలే, కానీ నోట్ చేసుకోండి. బుక్ లో కంటే మైండ్ లో నోట్ చేసుకోండి. నేను సక్సెస్ అవ్వాలంటే ఇవి నాకు ఎప్పుడు ఉండాలి, నేను ఎప్పుడు వీటిని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. వాటిలో ఫస్ట్ది ప్రైవేట్ ప్రేయర్. ఒక యవనస్తుడు తన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే తాను ప్రైవేట్ ప్రేయర్ కలిగి ఉండాలి. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదవండి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని తీర్చుకొనుమని చెప్పాను. ఇంకొన్ని మాటలు కూడా మనం చూద్దాము. ఇక్కడ ఆ విషయం అంతా చెప్పడానికి టైం లేదు, కానీ మత్తయి సువార్త 26 అధ్యాయం 36 వచనం. వారు భోజనం చేయుచుండగా మత్తయి సువార్త 26:36. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎందుకు నేను ఈ మాటలు మీతో చదివించానంటే, గుర్తుపెట్టుకున్నామా, నా మాటలు వినబడుతున్న వారారా, మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ప్రైవేట్ ప్రేయర్ అనేటువంటిది చాలా అవసరం. అసలు ప్రార్థన అంటేనే ఒక మనిషి దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రార్థన అంటే మనసులో ఉన్నటువంటి ఓ మూగ భావాన్ని, ఓ సైలెంట్ ఎమోషన్ ని మనము ఒక భాష ద్వారా, ఒక భావముతో దేవునికి చెప్పడమే ప్రేయర్. ఇప్పుడు నీ లోపల చాలా డల్నెస్ కానీ, లేదా ఏదైనా ఫీలింగ్ బాధగా ఉందనుకో, అదంతా ఒక వర్డ్స్ తో నువ్వు దేవునికి చెప్పడమే ప్రేయర్. ప్రార్థన అంటే నీ అవసరాలు దేవునికి చెప్పడమే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మరి ముఖ్యంగా యవనస్తులమైన మనకు అవసరం. ఈ రోజున యవన జీవితాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ప్రార్థనే లేదు. ఏదో చర్చిలోకి వెళ్ళి వర్షిప్ చేస్తున్నప్పుడు కొంచెం సేపు కళ్ళు మూసుకుంటారు. ఉదయం లేచిన వెంటనే ఏదో చిన్న మాట ప్రార్థన చేస్తారు. సాయంత్రం పడుకునేటప్పుడు ఏదో చిన్న మాట ప్రార్థన చేస్తారు. పర్సనల్ గా ఒక 5 minutes ఆర్ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour కూర్చొని ఎప్పుడైనా ప్రేయర్ చేసావా అంటే లేదని చెప్తారు. అందరిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రైవేట్ ప్రేయర్ ఉందా? ప్రార్థనలో రకాలు ఉన్నాయి. 1 ఏకాంత ప్రార్థన, 2 కన్నీటి ప్రార్థన, 3 సహవాస ప్రార్థన. యవనస్తులమైన మనకు ఇవన్నీ అవసరమే. ఏకాంత ప్రార్థన ఉందా? ప్రైవేట్ ప్రేయర్ అంటూ కలిగి ఉన్నావా?
నీ మనస్సులో బాధ వస్తే నీకు ఎవరో గుర్తొస్తున్నారు, వాళ్ళకి షేర్ చేసుకోవాలి, వాళ్ళతో నేను ఎన్నో విషయాలు చెప్పాలని ఆలోచిస్తున్నావు. కానీ ఏనాడైనా నేనున్న స్థలంలో మోకరించి నేను దేవుణ్ణి అడగాలి, దేవునికి నా సిచ్యువేషన్ చెప్పాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవుని కొన్ని విషయాలు తెలియచేయాలని నీకుందా? నిజం చెప్పు యవనస్తుడా, నువ్వు పేరుకి చర్చికి వెళ్తున్నావు కానీ అసలు దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన వ్యక్తివైతే మాట్లాడకుండా ఉంటావా చెప్పు? నిజంగా హార్ట్ఫుల్లీ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను బ్రదర్, నాకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పగలవా? బైబిల్లో ఉంటుంది, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి కార్యాలు జరుగుతాయి. నువ్వు పేరుకి నేను క్రిస్టియన్ అంటున్నావు, నేను ప్రేయర్ చేసుకుంటానంటున్నావు, కానీ నువ్వు నిజంగా ప్రేయర్ చేసుకుంటున్నావా? యథార్థంగా చెప్పు. నువ్వెందుకు ప్రేయర్ చేసుకుని నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు? నమ్మనప్పుడు నువ్వు ఎలా ఆయన ద్వారా సక్సెస్ అవుతావు? తప్పుడు మార్గాల్లో సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు దుష్టులు చాలా ఈజీగా సక్సెస్ అయిపోతారు, పిచ్చి మొక్కలు చాలా ఈజీగా పెరిగిపోతాయి. మంచి మొక్కలకి ఆలస్యం వద్దు. నువ్వు ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నావంటే నీ ప్రార్థన హీనతే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే అటు పూర్తిగా పాపం చేయవు, ఇటు ప్రార్థన చేయవు, మధ్యలో ఉన్నావు. పాపం చేయవు, ప్రార్థన చేయవు, మధ్యలో ఉన్నావు. ఈరోజు ప్రార్థన చేయాలనే విషయం నీకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థనలో గడపలేకపోతున్నావు? ఎందుకు ఎక్కువ దేవుడితో సహవాసం చేయలేకపోతున్నావు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ప్రేయర్ తగ్గిపోయినటువంటి యవనస్తులారా, ఒకసారి మీరున్న స్థలాలలో, నేను ఒకప్పుడు బాగా ప్రేయర్ చేసేదాన్ని బ్రదర్. ఈరోజు నేను అంత బాగా ప్రేయర్ చేయలేకపోతున్నాను, నేను ఎక్కువ ప్రేయర్లో గడపలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో. అసలు నీవు ప్రేయర్లో తగ్గిపోవడానికి కారణం ఏమిటి? ఆలోచించండి. ఎందుకు ప్రేయర్ తగ్గిపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయాలంటే ఒక నిర్లక్ష్యం వచ్చేసింది నీలో? ఎందుకు ప్రార్థనలో నువ్వు ఇంతకు ముందులా ఉండలేకపోతున్నావు? ఒకప్పుడు ప్రేయర్ అంటేనే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడివో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. ప్రేయర్ లో బాగా ఆనందిస్తూ అసలు దేవుడు నాతో మాట్లాడతాడనే ఒక ఆతురతతో, ఆశతో నువ్వు ఉండేదానివి. ఇప్పుడు ఏమైంది ఆశ? ఇప్పుడు ఎందుకు తగ్గిపోయావు నువ్వు ప్రేయర్ లో? కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక యవనస్తుడు ప్రైవేట్ ప్రేయర్ లో గడపకపోవడానికి కొన్ని కారణాలు. ఒకటి, సాతాను నిన్ను ఏలుబడి చేస్తుంది. సాతాను నీలో పని చేస్తుంది, నీకు తెలియట్లేదు. మనలో దురాత్మ పనిచేయడం అంటే మనమేమనుకుంటామంటే ఆ సినిమాలలో చూపించినట్లుగా దెయ్యం ఏదో మనలోకి వచ్చేసి మన రూపం మారిపోయి, మనము జుట్టు విరబూసుకొని, లేడీస్ అయితే తెల్లచీర కట్టుకొని, పట్టీలేసుకొని, ఇది దెయ్యం అనుకుంటుంటారు. అది కాదు. సాతాను నీ ఆత్మలోకి చొరపడతాడు. వాడు చొరబడ్డాడంటే ఫస్ట్ సిగ్నలే ప్రేయర్ చేసుకునేవాడు వాడు. చాలా మంది అంటారు, బ్రదర్ నేను ప్రేయర్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను మోకరించితేనే ఆవలింతలు వచ్చేస్తున్నాయి, నేను చేసుకోబుద్ధి కావట్లేదు ప్రేయర్. అయ్యా మామూలప్పుడు నేను నైట్ 12-1 వరకు మేల్కొని ఉంటాను, ప్రేయర్ చేసుకుందామంటే 10కే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను? ఒకటి, నీలో నీ చుట్టుప్రక్కల అపవాది పని చేస్తుంది. ఎలా చేయించాలి బ్రదర్ వాడిని? ప్రేయర్ చేసుకోవాలనుకుంటే వాడు అడ్డొస్తున్నాడు కదా, ఎలా సాతాన్ని జయించాలి? ఒకటి, వాడు ఆపుతున్నా, వాడు ఎన్ని అడ్డులు పెడుతున్నా వాటిని పట్టించుకోకుండా మోకరించి చూడు. మోకరించిన క్రైస్తవుని చూడాలంటే సాతానుకు భయం. మోకరించిన క్రైస్తవురాలు దగ్గరికి రావాలంటే వాడికి భయం. నీవు మోకాళ్ళు వేస్తే ఓడిపోయినట్లు కాదు, నీవు పోరాడుతున్నట్లు, సాతానుతో ఒక యుద్ధం మొదలైనట్లు. సాతాను ఏమైనా చేస్తాడండోయ్, ప్రేయర్ మాత్రం చేయలేడు. వాడు ప్రేయర్ చేయలేడు. ఎందుకో తెలుసా? ప్రేయర్ అంటే వాడు ఏం చేస్తాడు? దేవా నన్ను రక్షించంటాడా? దేవా నన్ను స్వస్థపరచంటాడా? దేవా నన్ను బాగు చేయంటాడా? దేవా నన్ను తాకంటాడా? వాడు అనలేడు కదా. అందుకే వాడు ప్రేయర్ చేయడు, నేను చేయనివాడు. ఒకటి, ప్రేయర్ తగ్గిపోయింది. ప్రేయర్ లైఫ్ చాలా తగ్గిపోయింది. బిజీ షెడ్యూల్లో అయిపోయావు. ఒక ఆయన ఒక మాట అంటాడు, బిజీ అంటే బి అండర్ సాతాన్ యార్క్ అనేదో అంటాడు. అంటే బిజీ అంటేనే సాతాన్ అంట వాడి కాడి కింద పెట్టుకోవాలని, వాడి ఆధీనంలో పెట్టుకోవాలని సాతాను ప్రయత్నిస్తుంటా. నేను బిజీ. నువ్వు ప్రేయర్ చేసుకోవాలంటే చూడు, ఒకసారి మామూలప్పుడు ఖాళీగా 1 అవర్ ఫోన్ వాడతావు, ఇన్స్టాగ్రామ్ వాడతావు, వాట్సాప్ వాడతావు, అన్ని వాడతావు. కానీ ప్రేయర్ చేసుకుందామంటే
నువ్వు చాలా బిజీ, ఇప్పుడు కుదరదు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే సాతాను నేను ప్రేయర్ చేసుకునేవట్ల. ఈరోజు చాలా మంది యవనస్తులు ప్రార్థన లేదు, ప్రార్థనా పరులైనటువంటి యవనస్తులు తయారవ్వాలి. మోకరిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవునితో మాట్లాడే యవనస్తులు, ప్రైవేట్ ప్రేయర్ కలిగిన యవనస్తులు లేపబడాలి. ఆ యవనస్తులు మీరే ఉండాలి, మీరే ఉండాలి. బలమైన ప్రార్థన చేద్దాం. ఏదో తుత్తుత్ మంత్రం లాగా, ప్రభు నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, నాకు ఇది కావాలి, అది కావాలి కాదు. మోకరించవా, సాతాను శక్తులు గడగడలాడాలి. నువ్వు వస్తున్నావా, అపవాది తంత్రములు యేసు నామములో కూలిపోవాలి. అంత ప్రార్థన చేయండి యవనస్తులారా. మనం మోకరించగలం. పెద్దోళ్ళు ఉన్నారు, 35 years దాటిందంటే వాళ్ళు మోకరించలేరు. మోకాల్లో బలం ఉండదు, వాళ్ళు నీరసం అయిపోతుంది. మనకో మోకరిస్తే అరగంట సేపు అయినా, బద్ధకాన్ని విడిచిపెట్టి మోకరిస్తే అరగంట సేపు అయినా కాళ్ళు నొప్పులు రావు మనకి. అంత ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ప్రేయర్ చేయట్లేదు? ఎందుకు ప్రార్థన అంటే మర్చిపోతున్నాను? నీ లైఫ్ లో నీ ఫెయిల్యూర్ కి ప్రార్థనే కారణం, ప్రార్థన లేకపోవడమే కారణమేం? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన ఎంత తగ్గిపోతుందో ఆలోచించండి. సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరిని వెళ్ళి మీరు పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయగలిగితే, బైబిల్లో ఉన్న వాళ్ళనే ఒకసారి మనం వెళ్ళి కలవగలిగితే, ఉదాహరణకి జోసెఫ్ దగ్గరికి వెళ్ళామనుకుందాం. జోసెఫ్ నువ్వు ఎలా సక్సెస్ అయ్యావంటే, ఆయన అంటాడు, నేను చెరలో ఉన్న ప్రార్థన చేశా, తండ్రి ఇంట్లో ఉన్న ప్రార్థన చేశా, సింహాసనం ఎక్కిన ప్రార్థన చేశా, తలాలు మారినా నా ప్రార్థన మారదు. ఈరోజు బ్రదర్ నేను ఇంట్లో ఉంటే ప్రేయర్ చేయలేనండి, బ్రదర్ నేను హాస్టల్లో ఉంటే ప్రేయర్ చేయలేనండి, బ్రదర్ నేను ఫ్రెండ్స్ మధ్యలో. ప్లేస్ తో పని ఏంటయ్యా? ప్రాణం ఉంది, ఎక్కడున్నా నీ ప్రాణమేగా. ఊరు మారంగానే ప్రాణం మారుతుందా? ప్రార్థన ఎందుకు మారుతుంది? వంకలు చెప్పి యవనస్తులారా ప్రార్థనకు దూరం అవ్వద్దు. ఏది ఎలా అయినా, ఎంత బిజీ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మోకరించి ప్రభుతో మనసారా మాట్లాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి వాడు. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. ఒకటి చెప్తున్నా, రహస్యంగా ప్రార్థించేవాణ్ణి బహిరంగంగా దేవుడు గణపరుస్తాడు. దేవుని ఎదుట తల దించేవాడిని మరొకటి దగ్గర తల దించే స్థితి ఆయన రానివ్వడు. ఎప్పటికీ తల ఎత్తుకునేటట్లుగానే నిలబడతాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఒకటే చెప్తున్నా, ప్లీజ్ ప్రేయర్ చేయండి. యవనస్తులారా ప్రేయర్ చేయండి. చేయబుద్ధి కావట్లేదు, అలవాటు చేసుకుని బ్రదర్ నాకు రాదు అనొద్దు. ప్రేయర్ ఎవరికి ఫస్ట్ లో రాదు. కూర్చొని మాట్లాడుతూ ఉండు. ఆ కమ్యూనికేషన్ పెరిగే కొద్ది మాటలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి నాకు ఈ రోజు పరిచయం అయ్యాడు అనుకోండి. ఫస్ట్ డే మేము గంట మాట్లాడుకుంటామా, హాయ్ బ్రదర్, హలో, ప్రైజ్ లార్డ్ అండి, చాలు. సెకండ్ డే హలో బ్రదర్ తిన్నారా. థర్డ్ డే ఇంకొంచెం. కొన్ని డేస్ గడిచే కొద్దీ మేమిద్దరం కలిసామంటే మాటలు మాట్లాడుకోవడానికి టైం లేనంత బాండింగ్ ఏర్పడిపోదు. ఈరోజు నువ్వు ఎక్కువసేపు ప్రేయర్ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, దేవునితో నీ కమ్యూనికేషన్ లేదు, ఆయనతో సహవాసం లేదు. ఆయనతో సహవాసం ఉంటే నీలో ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేయలేకపోతున్నావంటే ఎంత దిగజారిపోయి ఉన్నావో ఒకసారి ఆలోచించు బ్రదర్ అండ్ సిస్టర్. 10 నిమిషాలు ప్రేయర్ చేయలేకపోతున్నావా? బ్రదర్ మన ప్రేయర్ నిజంగా దేవుడు వింటాడు, ఎందుకు వినడు? బైబిల్లో ఏమని రాయబడి ఉండదు, చదవండి ఒక్కసారి. ఎన్నో మాటలు ఉన్నాయి. నేను చాలా తక్కువ రిఫరెన్సెస్ చూపిస్తున్నాను, టైం లేకపోవడం వల్ల. అందరూ బైబిల్ తెరవండి, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా పరలోకంలో ఉన్నాడని ఉందా? సమీపముగా ఉన్నాడు. పక్కనే ఉంటాడురా. మనం ప్రేయర్ చేయట్లేదు, మనం ప్రేయర్ చేస్తే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ఒక్కటే చెప్తున్నా, కళ్ళు మూసుకొని దేవుడు వింటున్నాడా నేనేంటి ఇలా. ఒకటే చెప్తున్నా, క్రిస్టియానిటీ ఇది ట్రాన్స్ కాదండో. మనం ఏదో మనలో మనం మాట్లాడుకోవడం, ఏదో కళ్ళు మూసుకోగానే దేవుడు వింటాడని భ్రమపడడం, భ్రమ కాదు. భ్రమలో బ్రతకట్లేదు, జీవములో బ్రతుకుతున్నాం మనం ప్రేయర్ చేయాలి. యూత్ చాలా మంది యవనస్తులకి ప్రార్థన లేదు. ప్రసంగించే యవనస్తులు ఉన్నారు, పాటలు పాడే యవనస్తులు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు, వండర్ఫుల్ వర్షిపర్స్ ఉన్నారు.
వండర్ఫుల్ గా మెసేజ్ చెప్పే వాళ్ళు ఉన్నారు. టాపిక్ తీసుకున్నారంటే అసలు కళ్ళు ఆర్పకుండా వినేస్తారు. గంటలు గంటలు ప్రార్థన చేసే యవనస్తులు నా భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో లేరేమో అనిపిస్తుంది. నేటి యవనస్తుల పతనం చూస్తుంటే మనం లెగుతాం. యవనస్తులారా, ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుండే, ఈ రాత్రి నుండే ప్రార్థించే యోధులుగా, ప్రార్థన చేసే యవనులుగా మనందరం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం, రోషంగా ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, విసుగగా ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం, చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనకుంటే మనం ఎప్పుడు సక్సెస్ అయిపోతామని. ప్రార్థన చేయండి. ఒకటి, ప్రైవేట్ ప్రేయర్ గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాల్సిన, టైం లేదు. సెకండ్ ప్యాషనేట్ టు గాడ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒకటి ప్రైవేట్ ప్రేయర్ ఉండాలి, రెండు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్, నేను ఫ్యాషన్ అనట్లేదు, ప్యాషన్. ఈరోజు క్రిస్టియానిటీలో ఫ్యాషన్తో ఉన్న క్రైస్తవులు ఉన్నారు, ప్యాషన్తో ఉన్న క్రైస్తవులు లేరు. ప్యాషన్ అంటే దేవుని కోసం బ్రతకాలని ఒక తృష్ణ, ఒక ఆశ. ఈరోజు ఆ ప్యాషన్ ఉందా మనకి? నిజం చెప్పండి. అరే, ఒక రాజకీయ నాయకుడిని ఒకడొక మాటని తిడితే తన ఫ్యాన్స్ ఒప్పుకోరు. మా ఓన్ని తిడతావేంటి నువ్వు అని వాళ్ళ ఆ లీడర్నో ఆ హీరోనో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అతని కోసం పనిచేయాలి, ప్యాషన్తో పనిచేస్తారు. వాళ్ళకు ఏమన్నా శాలరీ ఉందా? లేదు. వాళ్ళని ఏమన్నా హీరో రోజు వచ్చి హాయ్ హలో అని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తాడా? లేదు. తన మీద ఉన్న అభిమానం, తన కోసం ఏదైనా చేసే ప్యాషన్ ఇస్తారే. రూపాయికి పనికిరాదు, జీవితంలో ఉపయోగం లేదు, హీరోలుగా ఉండే జీరోల కోసమే వాళ్ళంతా ప్యాషన్ గా పనిచేస్తే, జీవం కలిగిన దేవుని కోసం యవనస్తుడు అయిన నీవు ఎంత ప్యాషన్ గా పనిచేయాలా? ప్రాణం ఇచ్చింది దేవుడు కాదా? బ్రతుకునిచ్చింది దేవుడు కాదా? మెతుకునిచ్చింది దేవుడు కాదా? జీవితం ఇచ్చింది దేవుడు కాదా? సర్వం ఇచ్చింది దేవుని కాదా? రోజు దేవుని కోసం ప్యాషన్తో నువ్వేం చేస్తున్నావు? యవనస్తులారా, ఎన్ని ఇయర్స్ నీకు? 20, 25, 30, 35, 15? ఏం చేసావు దేవుని కోసం? ప్రశ్న, ఏం చేసావు దేవుని కోసం? నీకోసం దేవుడు ఏం చేశాడో చెప్పనా? నీకోసం దేవుడు మరణ పడకల మీద నుంచి బ్రతికించాడు. నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకోసం తానే పరలోకము విడిచి భూమి మీదకు దిగి వచ్చి నేను ఒక మంచి దారిలో పెట్టాడే. నువ్వు దేవుని కోసం ప్యాషన్తో ఏం చేస్తున్నావు? ఒకసారి థాట్ఫుల్ ఆలోచించండి. మనలో ప్యాషన్ ఉందా? దేవుని పని చేయడం యవనస్తులు ఒక ప్యాషన్తో చేయండి. మీ పనులు దేవుడు అదే ఆశతో మీ పనులు ఆయన చేస్తారు. రోజు దేవుడు పనులు చేసే యవనస్తులు ఉన్నారా? మందిరం కడుగుతున్నారా? మందిరం తుడుస్తున్నారా? మందిర పనులు చేస్తున్నారా యవనస్తులారా? దేవుని పని ఏదైనా చేస్తున్నారా? ఒక యవనస్తుడట, రియల్లీ జరిగింది. ఒక యవనస్తుడు తను మందిరములో ఉన్నప్పుడు చిన్న వయసులో 5th to 6th ఆ టైంలో ఒక తీర్మానం చేసుకున్నాడంట. మా చర్చ్ ఎదురు చెప్పులు ఎలా పడితే అలా కుప్పలుగా ఉన్నాయి, దానివల్ల చెప్పులు పోతున్నాయి, చర్చ్కి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను చెప్పులు సరిచేయాలి అని చెప్పేసి యవనస్తుడు అనుకున్నాడు. ప్రతి వీక్ కూడా తాను వచ్చి చెప్పులు సర్ది పెడుతూ ఉంటాడు. ఎవరి వాళ్ళ పక్కన పెట్టేసి చెప్పులు స్టాండ్ ఉంటే అన్ని చెప్పు స్టాండ్ లో పెడుతూ ఉంటాడు అనమాట యవనస్తుడు. అలా ప్యాషన్తో పనిచేస్తూ ఉన్నాడు. తను 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, జాబ్స్ కి ప్రిపేర్ అయినా అలానే పెడుతూ ఉండేవాడు. జాబ్ కోచింగ్ కొరకు చాలా దూరం వెళ్ళిపోయాడు, కష్టపడ్డాడు, చాలా ఇయర్స్ ప్రయాసపడ్డాడు. బై గాడ్ గ్రేస్ అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసింది, డిప్యూటీ కలెక్టర్ వచ్చిందని. పాస్టర్ గారు చాలా సంతోషించారు. ఆ పాస్టర్ గారు చెప్పారు, బాబు నెక్స్ట్ వీక్ సండే చర్చ్ లో టెస్టిమోనీ చెప్పు, దేవుడు చాలా మంచి సాక్ష్యం నీ లైఫ్ లో ఇచ్చాడు కదా అంటే, ఖచ్చితంగా పాస్టర్ గారు నేను 10:45 కల్లా వచ్చేస్తాను, వచ్చి నేను టెస్టిమోనీ చెప్తాను అన్నాడట ఆ యవనస్తుడు. సరే వస్తాడని పాస్టర్ గారు వెయిట్ చేస్తున్నాడట. ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అని వెయిట్ చేస్తుంటే 10:45 అయిపోయింది, 11 అయిపోయిందంట. పాస్టర్ గారు అనుకున్నారు, ఒకప్పుడు చిన్న వయసులో ఎంత స్పీడ్ గా వచ్చేవాడు చర్చ్కి,
వాడు 11 అయిపోయినా రావట్లేదు, ఏంటో అని చెప్పేసి అనుకొని బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చి చూద్దామని బయటకు వస్తే అన్ని చెప్పులు సర్దుతూ ఉన్నాడట. పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. ఓయ్ 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 సార్ సార్ మీరేంటి మీరేంటి మీరు సర్దుటం ఏంటి సార్, మీరు సర్దుతున్నారేంటి, అయ్యో వద్దు 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 అంటే, అయ్యా నేను మీకు డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, కానీ నా దేవునిలో నేను ఎప్పుడు పనివాడినే, ఆయన పని చేయాలనే ఆశ నాకుంది. నేను 10కి వచ్చాను సార్, ఈరోజు చెప్పులు చాలా ఉన్నాయి, వాటిని సర్దేసరికి లేట్ అయింది అన్నాడు. ఆ ప్యాషన్ ఉందా మనకి? 10th లో ఎంతో దేవుడు పని చేసావు, డిగ్రీకి వచ్చేసరికి కొమ్ములు వచ్చేసినాయి, బీటెక్ వచ్చేసరికి కొమ్ములు వచ్చేసినాయి, చర్చికి రమ్మంటే బిజీ అంటున్నావు, చర్చికి రమ్మంటే టైం లేదంటున్నావు. దేవుడే నీకు టైం ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? 1 గంట ప్రభువుకి టైం దొరకట్లేదా నీకు? దేవుడు నీకు టైం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? మన శరీరంలో చిన్న నరము తెగిపోతే మనం బ్రతకలేం తెలుసా? పక్షవాతం వచ్చి మంచాన పడిపోతాం. కరుణించిన కరుణామయుడు కాదనక కృప చూపి మనల్ని ఈ స్థితిలో పెడితే ఆయనకు టైం ఇవ్వట్లేదండి. మనం ఒకటి ప్యాషన్ కావాలి యవనస్తులారా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ప్యాషన్ తో పనిచేస్తాడు. ఆ ప్యాషన్ మనకు ఉండాలి. ఆయన ఎంత ప్యాషన్ తో పనిచేశాడంటే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, టైం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి ఆ తండ్రి చిత్తమై వెళ్ళమంటే వెళ్ళేవాడు అనమాట. పౌలు గారు ప్యాషన్ తో పనిచేస్తాడు, స్టెఫెన్ ప్యాషన్ తో చేశాడు. ఈరోజు ఆ ప్యాషన్ మనకుందా? ఆ ప్యాషన్ తో మనం పనిచేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్యాషన్ తో మనం ముందుకెళ్తున్నామా? ఒకసారి మీరందరూ ఆలోచించండి. 3 అంటే రిఫరెన్సెస్ చూపించట్లేదు అనుకోవద్దు, నేను గ్రూప్ లో పెడతాను, చాలా ఉన్నాయి, టైం లేదు, 9 కల్లా క్లోజ్ చేయాలి. 3 ఒకటి ఏం చెప్పానమ్మా? ప్రైవేట్ ప్రేయర్, మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. నెంబర్ 2 ప్రేయర్. ప్యాషనెట్, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ. ఫస్ట్ది ఏకాంత ప్రార్థన, తెలుగు ఇంగ్లీష్ లో చెప్పిన తెలుగు చెప్తాను. సెకండ్ది దేవుని కొరకు బ్రతకాలని, దేవుని పని చేయాలని ఒక తృష్ణ. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. ఒకటే చెప్తాను, నా ఉద్యోగం నీ కోసమే, నా స్టడీ నీ కోసమే, నా లైఫ్ నీ కోసమే. కష్టపడండి, దేవుడు ఎందుకు ఇవ్వడం మనకి? అదే ప్యాషన్ తో మనం పనిచేద్దాం. 3 పాజిటివ్ టాక్. 3 ఏంటి? పాజిటివ్ టాక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే యవనస్తులమైన మనకి ఈ రోజున నెగిటివ్ టాక్ ఎక్కువ పెరిగిపోతుంది. అవ్వదు, జరగదు. ఒకటే చెప్తున్నా, నువ్వు ఏది మాట్లాడితేనట ఆ మాట్లాడిన ప్రకారమే కొన్ని జరుగుతాయట. అందుకని దయచేసి నెగిటివ్ టాక్ వద్దు. నెగిటివ్ అంటే జరగదు, ఇది అవ్వదు, ఇది లేదు, ఇది అవ్వదు, అలా వద్దు. మార్కు సువార్త 6:35 ఒకసారి చూడండి. మార్కు సువార్త 6:30. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, చుట్టుపట్ల ప్రదేశమునకు గ్రామమునకు వారు వెళ్లి భోజనముకేమైనా కొనుటకు వారిని పంపివేయమని చెప్పారు. అందుకని మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేవాలయం రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని అడిగిరి. అందుకని మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడునని వారితో చెప్పిన. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవల్లని వారికి ఆజ్ఞాపించగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రసంగిస్తున్నాడంటే చాలు, చాలా మంది జనాలు వచ్చేస్తారు. జనాలు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచాడు. ఒకసారి ఇట్రండి అయ్యా, చెప్పయ్యా ఏమున్నాయి వీళ్ళందరికి పెట్టడానికంటే. అయ్యా వీళ్ళు చాలా మంది ఉన్నారు, అసలు మన దగ్గర ఏమున్నాయో చూసి వస్తానని పోయి చూసి వచ్చి చెప్పారు. అయ్యా 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయా మన దగ్గర, ఇంతమంది ఉన్నారు. వాళ్ళేమో ఇంతమంది ఉన్నారు, మన దగ్గర ఉన్నది సరిపోదని లేని దాని వైపు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారేమో ఉన్నదాని వైపు చూస్తూ ఆ ఉన్నవి తీసుకురండి, జనాల్ని లైన్ లో కూర్చోబెట్టండి అన్నాడు. అన్న వెంటనే వాళ్ళు లైన్ లో అలా 100 మంది 50 మంది అలా లైన్స్ లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మాట తీరు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళేమో లేవు అయిపోయినాయి,
ఇక అసలు ఇక కనిపించలేదు, ఇలా నెగిటివ్ టాక్ తో వెళ్ళిపోతుంటే ఆయన మాత్రం ఉన్నాయి ఉన్నాయి చూడండి పాజిటివ్ టాక్. ఈరోజు యవనస్తులారా, నీకు లేని ఆ 99 అవకాశాల వైపు చూడదు, లేవు, ఉన్న ఒక్క అవకాశం వైపు చూడు. ఆ ఒక్కటే 99ని పూడ్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు మనం ఒకటే కదయ్యా ఉంది, చాలా ఛాన్సెస్ అయిపోయినాయి, చాలా చాయిసెస్ అయిపోయినాయి, నాకంటూ ఏమీ లేదు, నాకు ఇక ఏమీ లేదు. ఆ లేని దాని వైపు ఎందుకు చూస్తున్నావు? ఉన్న ఒకటి ఉంది కదా, ఆ లేనిది పొందుకున్న దానికంటే ఎక్కువ దీవెన ఈ ఒకటి ఇస్తాడంట దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. లేని దాని వైపు చూస్తూ కృంగిపోవడం, మాట్లాడడం. నాకు లేదు లేదు అంటే ఎప్పుడు లేకుండానే అయిపోతుంది. లేదని చెప్తే ఉన్నది పోతుంది, ఉందని చెప్తే లేనిది వస్తుంది, లేదని వస్తుంది. తలాంతుల ఉపమానంలో ఒకడేమో ముగ్గురికి 3 రకాలు ఇస్తే ఇద్దరేమో జాగ్రత్తగా దాచిపెట్టారు, ఇంకొకడేమో నెగిటివ్ టాక్, నెగిటివ్ మాట్లాడుతున్నాడు. నువ్వు మామూలుడి కాదు, నువ్వు వితిన్ని కోసేవాడివి, నువ్వు ఎలాంటోడివి, నువ్వు అలాంటోడివి. అరే ఇవన్నీ ఎందుకు నీకు, ఎందుకు నెగిటివ్? ఈరోజు చాలా మంది యూత్ ఎప్పుడు నాకు అవ్వదు, నా బ్రతికింటే నేనింతే. వద్దమ్మా, మనం క్రిస్టియన్ గా, ఒక క్రీస్తుని వెంబడించే క్రీస్తు యోధులుగా, క్రీస్తు సైనికులుగా మనం అందరం పాజిటివ్ గా నా దేవుడు ఉంచాడు, నా దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా మార్చగలిగిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడని నువ్వు ఆ ఉన్న దాని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప లేని దాని వైపు చూస్తూ కృంగిపోవద్దు. పాజిటివ్ టాక్ తో సాగిపోవాలి మనందరం. 1 ప్రైవేట్ ప్రేయర్, 2 ప్యాషన్, 3 పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ థాట్స్. మన ఆలోచనలు, మనం ఆలోచించే విధానం, మనం మాట్లాడేదంతా కూడా పాజిటివ్ గా మారాలి, పాజిటివ్ గా మారాలి. అప్పుడు మన లైఫ్ లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత 4వది ప్రాక్టికల్. ఈ రోజున మనం క్రిస్టియన్స్ ఏదైనా మనం చెప్పేస్తాం, ఇలా ఉండండి, అలా ఉండండి, అది చేయండి, ఇది చేయండి. నేను ఒకటే చెప్తాను, క్రైస్తవుడు ఏది చెప్తే అదే చేయాలి, ఏది చేస్తాడో అదే చెప్పాలి. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఊరికే చెప్తున్నాం, కానీ అది ప్రాక్టికల్ మన లైఫ్ లో ఉందా? క్రిస్టియన్ గా ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి అని మనందరం మాట్లాడుతున్నాం, కానీ మన లైఫ్ లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. నేను సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది యవనస్తులకి ఈ వర్డ్స్ అర్థమవుతాయని ఉద్దేశం తప్ప ఏదో మాకేదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు షో చేయాలని కాదండి. అర్థం చేసుకోండి, ప్రాక్టికల్ గా నీ లైఫ్ లో ఉందా? నువ్వు ఏది వింటున్నావు? ఒకటి చెప్తున్నా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం బైబిల్ చదివితే లోకం మనల్ని చదువుతూ యవనస్తులారా ఎలా ఉన్నావు? కాలేజీలో ప్రాక్టికల్ గా నువ్వేం బూతు మాటలు మాట్లాడుతున్నావు? పాస్ట్ గారు ఏం చర్చిలో వాక్యం చెప్తున్నాడు, బూతులు మీ నోట విసర్జించండి అని. మీ ఫ్రెండ్స్ అంటారా, మీ పాస్ట్ గారు ఏం బూతులు తిట్టొద్దు అంటే నువ్వేంటారా బూతులు తిడతావు అంటే? నువ్వు అక్కడ నీ లైఫ్ లో ప్రాక్టికల్ ఉందా? బ్లెస్ అవుతావా? నిజం చెప్పు. సినిమాలు, ఆ పాపపు దృశ్యాలు, అపవిత్రమైన చూడకూడదనేమో వాక్యంలో ఉంది. మనం ఏం చేస్తున్నాం? అవే చూస్తున్నాం. మన ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తున్నా, క్రిస్టియన్స్ ని లోకం చాలా అబ్జర్వ్ చేస్తారు. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు రియల్ గా వాళ్ళు చెప్పేదానికి తగ్గట్టు ఉన్నారా లేదా, అవన్నీ లోకం అబ్జర్వ్ చేస్తుంది. నువ్వేమో చెప్పడం అయితే పాస్టర్ గారు బాగా చెప్తుంది, నీ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఆ మెసేజ్ ఉందా? ఒకసారి ఆలోచించు. ఒక రోజట ఒక సరుపు అమ్మేవాడు ఇళ్ళమ్మటి తిరుగుతూ ఒక సేవకుడి దగ్గరకు వచ్చాడట. సార్, సర్ఫ్ కొనండి సార్, ఈ సర్ఫ్ని మేము ప్రమోట్ చేస్తున్నాం, ఈ సర్ఫ్ మీరు తీసుకున్నారంటే సార్ అసలు మీ ఒంటి మీద మురికే ఉండదు సార్, అసలు సూపర్ సార్, ఈ సర్ఫ్ తీసుకోండి సార్. మాకు వద్దయ్య బాబు, మేము ఎప్పుడో డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చుకున్నాం, మాకు వద్దయ్య బాబు అంటే, లేదు సార్ ఈ సర్ఫ్ మీరు వాడారంటే సార్ అంటే, ఆయన పక్క నవ్వి, నీ షర్ట్ మీద మురుకుంది, దాని సంగతి ఏంటి అన్నాడంట. సార్ అవన్నీ మీకు ఎందుకు సార్, మీరు తీసుకోండి అంటే, నీ ఒంటి మీద నువ్వు మురికి పోనిచ్చుకున్నాడువి, నా ఒంటి మీద ఉన్న మురికి నువ్వేం, ఆ మురికిని ఏం పోనిస్తుందంటే, సార్ మేము జస్ట్ అమ్ముతాం సార్, మేము సప్లై చేస్తాం సార్, అప్లై చేయమన్నాడట. ఈరోజు మనం కూడా దేవుడి మాటలు సప్లై చేస్తున్నాం, అందరికి అప్లయింగ్ లేదు. దేవుని మాటలు ఎంత బోధించామనేది కాదు, ఎంత పాటించామనేది ముఖ్యం. ఎంత మనం ప్రకటించామని కాదు, ఎంత జీవించామనేది ముఖ్యం. ఈరోజు యవనస్తులారా, ప్రాక్టికల్ గా బ్రతకండి అమ్మా,
దేవుని పిల్లలని కాస్త లోకానికి వేరవ్వండి అయ్యా. లోకంలో కలిసిపోవద్దయ్యా. ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తే నువ్వు కూడా వెళ్తావా? ఫ్రెండ్స్ పాపం చేస్తే నువ్వు పాపం చేస్తావు. ఫ్రెండ్స్ లవ్లు లేకపోతే పనికి మాలినవి బూతు మాటలు మెయింటైన్ చేస్తూ డబుల్ మీనింగ్ చూస్తుంటే నువ్వు కూడా చూస్తావా? నీకంటూ ఒక సెపరేట్ ఏది? నీకంటూ ఒక స్పెషల్ ఏది? నీవంటూ ఒక ప్రత్యేకత ఏది? ప్లీజ్ లోకంతో కలిసిపోవద్దు. లోకం క్రిస్టియన్ గా నేను తక్కువ చూడొచ్చు. లోకం నిన్నెంత వెలిస్తే దేవుడు నిన్నంత దీవిస్తాడు. అందుకని ప్రాక్టికల్ గా బ్రతకండి. వాక్యం మీలో కనబడాలి లోకానికి. ఈ రోజున నోటితో వాక్యం చెప్తే అందరూ ఆపేస్తున్నారు. ప్రవర్తనతో వాక్యం చెప్పు, ఎవడ ఆపలేదు. చెప్పేద్దాం, ప్రవర్తనతో వాక్యం చెప్దాం. మన లైఫే ఒక మెసేజ్ లా బ్రతుకుదాం. 4-5 ప్రతి విషయంలో యవనస్తులైన మనం ప్రైజ్ చెబుదాం దేవునికి. ప్రైజ్. యేసుక్రీస్తు ప్రభు ఆ రొట్టెలు తీసుకుని ఏం చేశాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. మనం కూడా ప్రతిదాని దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం అట. దేవుని చిత్తమే ప్రతి విషయంలో ప్రైజ్ చెప్పాలి. ప్రతి చోట దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభువా ఈరోజు నాకు ఫుడ్ ఇచ్చినందుకు స్తోత్రం, ఈరోజు నాకు ప్రయాణంలో తోడుగున్నందుకు స్తోత్రం, ఈరోజు నాకు ప్రతి విషయంలో ప్రైజ్ చెప్పండి. ఎనీ టైం దేవునికి స్తోత్రాలు చెప్పడమే మన పని. ఎనీ టైం దేవునికి స్తోత్రాలు చెప్పడం మన పని. ఆయన స్తోత్రాలు చెప్పండి, ఆయన స్తోత్రాలు చెప్పండి. ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, దేవుడు నాకు చేసినందుకు స్తోత్రం. అలా జరిగిన వాటిని బట్టి స్తోత్రాలు చెప్పండి, జరుగుతున్న వాటిని బట్టి స్తోత్రాలు చెప్పండి, జరగబోతున్న వాటిని బట్టి కూడా స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయను గాక, అద్భుత కార్యాలు మీ జీవితంలో చేయను గాక. రియల్లీ మీరు నమ్మరు, ఆరాధన చేసేంత వరకు నా టాపిక్ ఇది కాదు. నేను 2 టాపిక్స్ చెప్దామని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఒకటి, యవనస్తుల జీవితాలని దేవుడు ఎందుకు శ్రమల బాటలో నడిపిస్తాడు, ఎందుకు విరుస్తాడు అనే టాపిక్ చెప్దాం అనుకున్నా. లేదా అసలు యవనస్తులు దేవుని వాక్యం పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపాలో, వాక్యం యవనస్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో 2 విషయాలు చెప్దాం అనుకున్నా. సడన్ గా ఆరాధన ఆమెన్ చెప్పారు, పద్మమ్మ గారు ప్రార్థన చేస్తుంటే ఎందుకో నా మైండ్ లో ఈ 5 P'ల గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా నేను రిఫరెన్సెస్ చూసుకోలేదు, నేను అసలు టాపిక్ ప్రిపేర్ అవ్వలేదు, ఎలా ప్రభు అంటే ఎందుకు మనసుకు అదే ప్రేరేపణ. అప్పుడు వెంటనే ఈ టాపిక్ చెప్పాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నడిపించే నాకు తెలియదు. మీకు అంత అర్థమైందనుకో నేను అనుకోలేను, ఎందుకంటే ఇప్పటికిప్పుడు అనుకోని చెప్పడం కాబట్టి కొంతవరకు మీకు అర్థమై ఉండొచ్చు. కానీ మీకు అర్థమైనంత వరకు ఇవి అప్లై చేయండి. 1, ప్రైవేట్ ప్రేయర్, ఏకాంత ప్రార్థన. 2 ఏం చెప్పానమ్మా? చెప్పండి, నేను చెప్పాలి. కన్నీటి ప్రార్థన. ప్యాషన్ అంటే దేవుని కొరకు బ్రతకాలనే తృష్ణ. 3, పాజిటివ్. నెగిటివ్ అసలు వద్దు, అది సైతాన్ది. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ మనకొద్దు. నెగిటివ్ టాక్, నెగిటివ్ థింక్ ఏమొద్దు, అంతా పాజిటివ్ అంటే తెలుసు కదా, ప్రతిదీ మంచిగా ఆలోచిస్తూ మంచిగా మాట్లాడుతూ వెళ్ళిపోవాలి. 4, ప్రాక్టికల్ అంటే మనం ఏది చెప్తామో అది మన లైఫ్ లో చూపించాలి, చెప్పడం కాదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కి చెబితే అర్థం కావట్లేదని ఎక్కువ చూపిస్తున్నారు, ప్రాక్టికల్ గా చెప్తారు. 5, ప్రైజ్ అంటే ప్రతి విషయంలో స్తోత్రాలు, థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఈ 5 నా లైఫ్ లో ఉండాలి. అయ్యా ప్రేయర్ తగ్గిపోయింది అయ్యా, అయ్యా ప్రాక్టికల్ గా నేను ఇంతకు ముందులా ఉండలేకపోతున్నాను, అయ్యా ప్యాషన్ లేదు అని ప్రేయర్ చేసుకోండి. అందరూ ప్రేయర్ చేసుకోండి, మీకోసం ప్రేయర్ చేస్తాను. అందరూ ప్రేయర్ చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగినటువంటి రాజ్యానికి వందనాలు. ఈ రోజున మాతో మాట్లాడిన మాటలు బట్టి కూడా స్తోత్రాలు. ప్రైవేట్ ప్రేయర్, ప్రాక్టికల్ వర్డ్, అయ్యా తండ్రి ప్యాషన్, ప్రైజ్ అయ్యా మేము కలిగి ఉంటున్నట్లుగా అయ్యా మీరు మాకు సహాయం చేయండి. ఏదో వినేసి వెళ్ళిపోయే వాళ్ళమా కాదు, యవనస్తుల జీవితాల్లో మాకు ప్రార్థన కావాలయ్యా. ప్రార్థన హీనతయే మా జీవితాలు అపజయాల కారణమైంది. మేము ఇంకా బాగా ప్రార్థన చేయాలయ్యా. ఆ విధమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ రోజున ఈ యూత్ మీటింగ్ లో పాల్గొన్న యవనస్తులందరినీ దీవించండి.
వారికి ఉన్న కన్నీటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. అయా ఇబ్బందులు తొలగించండి, జాబ్స్ ఇవ్వండి, మ్యారేజెస్ లో తోడుగా ఉండండి, గర్భఫలాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో మీరు గొప్ప కార్యం చేయండి. వారి జాబ్స్ లో తోడుగా ఉండండి, వారి పర్సనల్ లైఫ్ లో తోడుగా ఉండండి. అయ్యా వారు ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఎరిగి గొప్ప కార్యం చేయమని మీ పిల్లలకు తోడుగా ఉండి వాళ్ళని నడిపించి మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యం చేసి ఆశీర్వదించమని, మీరే మీ పిల్లల జీవితంలో కన్నీటిని ఎరిగి గొప్ప కార్యం చేయమని, పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, అందరినీ దీవించమని, వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ మీరు తొలగించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మా ఇదే వర్తమానము